Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే ఈ కోర్సు నేర్చుకునే కంటే ముందు మనకు కొన్ని డౌట్లు అనేటువంటివి ఉంటాయి. ఏంటి, జావాని ఎందుకు నేర్చుకోవాలి, మరి జావా నేర్చుకున్న తర్వాత మనకు జాబ్ అనేటువంటిది వస్తుందా, అండ్ ఎటువంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, ఇంటర్వ్యూలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేటువంటిది బిఫోర్ లెర్నింగ్ ద కోర్స్, బిఫోర్ జాయినింగ్ ద కోర్స్ మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి, చాలా డౌట్స్ అనేటువంటివి ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క క్వశ్చన్ నేను ఒక వీడియోగా మీకు క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ వీడియో వచ్చేసి జావాను ఎందుకు నేర్చుకోవాలి, జావాను ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడైతే మనం డిస్కస్ చేస్తున్నాం. జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ రిలయబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావానే ఎందుకు నేర్చుకుంటున్నాం, ఇక్కడ ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఉన్నాయి. సి లాంగ్వేజ్ ఉంది, C++ ఉంది, పైథాన్ ఉంది, అండ్ ఇవన్నీ ఉన్నాక జావానే ఎందుకు నేర్చుకోవాలి అంటే, సి అనేటువంటిది లిమిటెడ్. లిమిటెడ్ అంటే ఎట్లా చెప్తున్నావు అంటే, దాంట్లో 32 కీవర్డ్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సి అనేటువంటి దానికి ప్రాపర్ సెక్యూరిటీ అనేటువంటిది లేదు. అండ్ సి తర్వాత సమ్ ఊప్స్ ఫీచర్స్ అనేటువంటి వాటిని యాడ్ చేసి C++ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు, C++ను ఇంట్రడ్యూస్ చేసిండ్రు. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా పైథాన్, పైథాన్ అనేటువంటిది జస్ట్ ఫర్ ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే పైథాన్ అనేటువంటిది మార్కెట్లో ఉంది. అండ్ వీటన్నిటికీ ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది ఉంది అని చెప్తే మనం జావా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకు నీవు జావా అనేటువంటిది నేర్చుకోవాలి. సో ఈ వీటిలో ఒక లిమిటెడ్, ఒక స్పెసిఫిక్ పర్పస్ అన్నట్లు మనము అంటే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఫర్ ఆల్, అన్నిటిని సపోర్ట్ చేసేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంది అనుకుంటామో అదే జావా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకేనా. సో నీవు జావా ఎందుకు నేర్చుకుంటున్నావు, ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ హై డిమాండెడ్ ఇన్ జాబ్స్, జాబ్స్ లో జావా అనేటువంటిది హై డిమాండెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే నేను ఒక్కటే చెప్తా, యూజింగ్ జావా ఓకేనా వీఆర్ గోయింగ్ టు డెవలప్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. సో ఇవే మార్కెట్లో హ్యూజ్ కస్టమర్స్ ఉన్నటువంటి ఓకేనా డొమైన్స్. సో మరి ఆ డొమైన్స్ లోని వన్స్ ఒకసారి ఎంట్రీ అయినవు అంటే ఓకేనా యువర్ లైఫ్ ఓకే నెవర్ బ్యాక్ టు సీ, నువ్వు మళ్ళీ బయటికి రానవసరం లేదు. అండ్ జావాలో ఓకేనా హ్యూజ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ దేర్ ఇన్ జావా. సో అండ్ హ్యూజ్ ఓకేనా కమ్యూనిటీ ఈజ్ దేర్ ఇన్ జావా. కాబట్టి నేను జావా అనేటువంటిది నేర్చుకోవాలి. వన్స్ నువ్వు జావా నేర్చుకుంటే ఏ ప్రోగ్రామింగ్ అయినా కూడా యూ కెన్ హ్యాండిల్ ఈజీలీ, యూ కెన్ హ్యాండిల్ ఈజీలీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, హై డిమాండెడ్ ఇన్ జాబ్స్ అని చెప్తున్నాం. మనకు జాబ్స్ లో జావా అనేటువంటి దానికి ఓకేనా హై డిమాండ్ అనేటువంటిది ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ జావా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కంపెనీస్. ఇందాక నేను కొన్ని కంపెనీస్ అండ్ డొమైన్స్ ఎక్కడ మనం జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి నేను ఓకేనా చెప్పిన. లైక్ బ్యాంకింగ్ అని చెప్పినాం, ఎంటర్ప్రైజ్ అని చెప్పినాం, అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పినాం. సో ఇక్కడ వాటితో పాటు ఏమని చెప్తున్నాం, ఇక్కడ జావా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కంపెనీస్ ఓకేనా ఎస్పెషల్లీ ఫర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అండ్ ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ మెనీ ఐటీ జాబ్స్ రిక్వైర్ జావా స్కిల్స్. జావా స్కిల్ ఉన్నటువంటి పర్సన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఐటీ కంపెనీస్. ద కంపెనీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఓకేనా జావా skills, Java skilled people who are having okay more skills in Java. The IT companies are waiting for them. And next Java is one of the platform independent, and that means platform independent means so develop Java application in one operating system and you can execute that application in any ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా,
ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసి నా అప్లికేషన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసిన. సో, మరి నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి డెవలప్ చేసినటువంటి అప్లికేషన్‌ను ఎనీ టైప్ ఆఫ్ లైక్ సోలారిస్ కావచ్చు అండ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు అండ్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, అక్కడ నేను మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. అక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు వితౌట్ చేంజింగ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ why the companies are okay na. So using Java more means, so Java is one of the platform independent. మరి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ ను విండోస్ లో మాత్రమే రన్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఇంకో కస్టమర్ సేమ్ అప్లికేషన్ ను ఓకేనా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అడిగిండ్రు. మళ్ళీ నేను లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం సపరేట్ గా డెవలప్ చేయాలా? నో. జావాని యూజ్ చేసి అవసరం లేదు. సో అంటే మనం ఒక అప్లికేషన్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో డెవలప్ చేసినప్పుడు దట్ కెన్ సపోర్ట్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. దట్ ఈస్ ద రీజన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడ జేవిఎం జావా వర్చువల్ మిషన్ అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే నీ సోర్స్ కోడ్ అనేటువంటిది బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ ను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేస్తుంది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ప్రోగ్రామింగ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. జావా టీచర్స్ కోర్ కాన్సెప్ట్స్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ను మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? పైథాన్ లో యూజ్ చేస్తాం, C++ లో యూజ్ చేస్తాం. అంటే నువ్వు జావాలో నేర్చుకున్నటువంటి అప్లికేషన్ ఊప్స్ అప్లికేషన్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఓకేనా పైథాన్ అండ్ C++ ఆల్సో and used in Android development. And nowadays many people are using, not many people, everyone is using Android operating system. And they are using mobiles na. Inside of the mobile, what type of operating system is there? Android operating system is there. So this Android operating system developed by Java only. అంటే నీకు ఎంత డెవలప్మెంట్ ఉందండి? ఎందుకంటే ఎవ్రీడే ద మొబైల్ యూజర్ ఓకేనా their thinking, their ఓకేనా డిజైర్ ఈ చేంజింగ్, కోరికలు అనేటువంటివి చేంజ్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో కొత్తదనాన్ని అడుగుతున్నారు మొబైల్లో. కాబట్టి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది కీప్ ఆన్ చేంజింగ్. దిస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ చేంజింగ్ కీప్ ఆన్. సో అందుకు నేను ఇక్కడ ఏదండి అంటే జావా అనేటువంటి దాన్ని యూజ్ చేసే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని చేస్తున్నాం. సో సెక్యూర్ అండ్ రిలయబుల్. ఇక్కడ ఎందుకండి అంటే జావా అనేటువంటిది మెయిన్లీ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్ అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్. సో దేర్ కస్టమర్స్ డేటా మేబీగా మస్ట్ బి సెక్యూర్. కాబట్టి సెక్యూరిటీ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయాలి అంటే ఇక్కడ నువ్వు దేన్ని యూజ్ చేయమని చెప్తున్నాం? జావా అనేటువంటి దాన్ని యూజ్ చేయమని అని చెప్తున్నాం. అండ్ లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్. వెరీ బిగినింగ్ ఆఫ్ ది వీడియో ఓకేనా ఐ సెడ్ జావా హ్యావింగ్ హ్యూజ్ కమ్యూనిటీ, జావా హ్యావింగ్ హ్యూజ్ ఫ్రేమ్వర్క్, జావా హ్యావింగ్ హ్యూజ్ లైబ్రరీ. అండ్ ఇక్కడ ఏమని చెప్తున్నాం? జావా హ్యావింగ్ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్. అండ్ నెక్స్ట్ సో నీవు జావా అనేటువంటిది నేర్చుకొని ఉంటే యూ విల్ గెట్ గుడ్ శాలరీ ఇన్ ఇండియా అని చెప్తున్నా. సో దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ జావా. సో ఇదండి జావా అనేటువంటిది ఎందుకు నేర్చుకోవాలి అంటే మార్కెట్ లో జావాకు ఉన్నటువంటి డిమాండ్ వేరే ఏ ప్రోగ్రామింగ్ కు లేదు. సో కాబట్టి నీవు ఏం నేర్చుకోమని చెప్తున్నాం? జావా అనేటువంటి దాన్ని నేర్చుకోమని చెప్తున్నాం. సో దిస్ ఈస్ అ వే ఓకేనా జావాను ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఓకేనా సింపుల్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే నేను మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా ఇది pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటి కోర్సు టైటిల్ తోటి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ అనేటువంటి దాన్ని మీరు తరువుగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకండి అంటే ఇక్కడ సో ఇక్కడ మీకు
కోర్స్కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే కోర్సు డ్యూరేషన్ అంతా, టీచింగ్ మోడ్ ఏంటి, అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వీటన్నిటితో పాటు మనం చూడాల్సినటువంటిది ఏంటండి అంటే ఇక్కడ కోర్సు సిలబస్. ఇక్కడ మనము ఇంట్రడక్షన్, ఇన్స్టలేషన్ అండ్ ఐడిఈ, కామెంట్స్, డేటా టైప్స్ అండ్ టైప్ కాస్టింగ్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, అరేస్, ఆబ్జెక్ట్ oops features, string manipulations and Java packages and file handling, exception handling, multi-threading, proper classes, collection framework, inner classes, JDBC, AWT, Java servlets and Spring Boots అనేటువంటి this much of huge syllabus we are providing just for this cost only. ఇది మీరు కోర్సు ఇంకా దీన్ని ఓపెన్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, ఎంత కంటెంట్ ఉంది అనేటువంటిది. వీఆర్ ప్రొవైడింగ్ హ్యూజ్ కంటెంట్, హ్యూజ్ అంటే హ్యూజ్ కంటెంట్. సో ఓకేనా, ఒక్కసారి ఈ ప్రోగ్రామింగ్ అనేటువంటిది నేర్చుకున్నావు అంటే ఐటీలో నీ జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఓకేనా, జావా అనేటువంటి దాన్ని ప్రిఫర్ చేసుకోండి అండ్ మీ లైఫ్ అనేటువంటిది చేంజ్ చేసుకోండి ఇన్ ఐటీ కెరియర్. ఓకే, I wish you all the best. Thank you.